82వ కీర్తన చూడండి. 82వ కీర్తన 82వ కీర్తన. దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఈ వచనం తీసుకుంటారండి. అదృశ్య లోకము దృశ్యలోకం అని ఒక థియలాజికల్ స్టడీ చెప్పాం. మరి ఎంతమంది ఉన్నారు? ఈ రెఫరెన్స్ తీసుకుని దీన్ని ఎవరికి అప్లై చేసుకుంటారు చెప్పిన? దేవుడు తన సమాజంలో నిలబడ్డాడు, దైవముల మధ్య నిలబడ్డాడంటే అక్కడ నిలబడిన సమాజం ఎవరంటే మనమే. అక్కడ నిలబడిన పెద్ద దేవుడు మన తండ్రి దేవుడు. అక్కడ చుట్టూ నిలబడిన చిన్న చిన్న దేవుళ్ళు ఎవరంటే చెప్పండి, మనమే. అందుకే వీళ్ళని ఏమంటారంటే లిటిల్ గాడ్స్ అంటారన్నమాట. చిన్న దేవుళ్ళు. ఎవరు? మనమే చిన్న దేవుళ్ళు. ఈ చిన్న దేవుళ్ళు ఏం చేస్తారంటే, ఈ చిన్న దేవుళ్ళట దేవుళ్ళ శాసించేస్తారట. అంటే ఆ డిఫరెన్స్ అర్థమవుతుందండి. అది కాస్త థియలాజికల్గా చదివితే తెలుస్తుంది. దేవుడు తన సింహాసనం మీద కూర్చున్నప్పుడు దాన్ని ఏమన్నారు చెప్పిన? కౌన్సిల్ అని ఉంటుంది. కౌన్సిల్ అంటే దేవుడు చుట్టూ ఒక జడ్జిల సమూహం ఉందట. అది అదృశ్య ఆత్మల భీకర సమూహమట. అది కాస్త చదివి ఏడిస్తే తెలుస్తుంది. అది భీకర సమూహం అంటే ఇప్పుడు 24లో జరగబోతున్న ఎలక్షను ఎవరు సీఎం అవ్వాలో ముందే ఏ కౌన్సిల్ నిర్ణయిస్తుందో తెలుసా? 82వ కీర్తనలో చెప్పినట్టు నిర్ణయిస్తారు. అంటే 82వ కీర్తనలో దేవుడు ఉంటాడు, ఆయన శాసనాలు చెప్తాడు. నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరు గవర్నమెంట్ ఉండకూడదు, ఎవరు అధికారులు, లోకల్ లీడర్ దగ్గర నుంచి సెంట్రల్ నుంచి వరల్డ్ వరకు ఎవరెవరు నాయకులు ఉంటారో అందరినీ నిర్ణయించేది ఒక కౌన్సిల్ మీటింగ్ జరుగుద్ది. అది జడ్జెస్ కౌన్సిల్ అంటారు. అది చెప్పేదంటే అక్కడ నిలబడింది మనుషులు కాదు, ఆయన చుట్టూ కూర్చున్న ప్రధాన పెద్దలు సమూహం ఎవరో తెలుసా? కోటాను కోట్ల దేవతలు. దాన్ని తీసుకుని అది వాళ్ళకి అప్లై చేసుకుంటారండి. ఆ జాన్ అంటే యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో ఉన్న దీనికి కలిపేసి ఇదిగో మేము దేవుళ్ళమే, మాకు వాక్యం వచ్చి అంటారు. దేవుళ్ళే వాక్యం వచ్చి అంటే అదిగో అది కౌన్సిల్ అంటే. దానికోసం చెప్తున్నాడు 82వ కీర్తనలో. చూసారా దూతల సమూహం ఎలా ఉందో? దానికోసం మాట్లాడుతున్నారు. అది పట్టుకెళ్ళి దీనికి కలిపేసి మేము చిన్న దేవుళ్ళమని చెప్పి దాన్ని అప్లై చేసుకుంటారు. కానీ బాధాకరమైన విషయం ఏంటి చెప్పిన? అది వాక్యానికి విరుద్ధకరమైన మాట మాట్లాడుతున్నారు. చిన్న దేవుళ్ళు అయితే మీరు ఏం చేస్తారంటే, మేము దేవుళ్ళం కనుక దేవుళ్ళకి ప్రతినిధులుగా ఉన్నాం కనుక మమ్మల్ని మీరు ఎదిరించకండి అంటారు. సేవకుడిని ఎదిరించకంటే బాగుంది, నాయకుడిని ఎదిరించకంటే బాగుంది. ఎందుకంటే సేవకుడిని నాయకుడిని ఎదిరించిన వారు బైబిల్ చరిత్రలో ఎలా పతనం అయిపోయారో చూసాం. ఎందుకంటే మోసే వెనకాల శనిగారు, పెద్ద ఏమనలేదు, శనిగారు గుణగుణ శనిగారు ఇద్దరు బుర్ర తింటాడే సరిగ్గా నడిపింది అని అన్నారు. అన్నందుకు చచ్చిపోయారు. నాయకుడిని ఎదురెందుకు చచ్చిపోయాడు? నాయకుడని అప్లై చేసుకో బాగుంటుంది. కానీ నేను దేవునికి ప్రతినిధి, చిన్న దేవుడిని నన్ను ఏమనకండి అంటే ఏ రోజుగాడు దేవుడిలాగా ఫీల్ అయ్యాడు. ఏమనుంది బైబిల్లో? పురుగులు పడి చచ్చిపోయాడు. మీరు చిన్న దేవుళ్ళు కాదు, దేవుడు దేవుడే. వరల్ రాబర్ట్ ఆయన ఏమని అంటాడు తెలుసా? కొరింథీ పత్రికలో ఒక మాట తీసుకుంటారు. 7వది సీడ్ ఫెయిత్ అంటారంటే విశ్వాసం కలిగిన విత్తనం అంటారు. ఏముంది కొరింథీ పత్రికలో అంటే విశ్వాసముతో ఇత్తుమని. అంటే విశ్వాసముతో ఇత్తు అన్న పదాన్ని డబ్బుతో బాగా హైలైట్ చేసింది ఎవరు చెప్పినా? వరల్ రాబర్ట్. ఈ రోజుకి అందరూ అదే కాపీ కొడతారండి. ఆయన 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 ఏదైతే ప్రవేశపెట్టాడో అదే కాపీ కొడతారు. విశ్వాసంతో ఇత్తు. ఈ ఇత్తే దాన్ని దేనితో కలుపుతారంటే, నువ్వు 2 రూపాయలు ఇస్తావా దేవుడు నీకు 4 రూపాయలు ఇస్తాడు, నువ్వు 100 రూపాయలు ఇస్తావా దేవుడు నీకు 200 ఇస్తాడు అని. నువ్వు ఎంత ఇత్తితే అంత ఇస్తావని ఇదిగో ఇత్తు 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 అని చెప్పి డబ్బుని ఇత్తనంలా పోలుస్తారు అక్కడ. ఇది ప్రవేశపెట్టింది ఎవరో తెలుసా? డబ్బుని ఇక్కడ ఇత్తనంలా పోల్చింది ఎవరంటే రాబర్ట్ వరల్ రాబర్ట్ పోల్చాడు దీన్ని. కానీ విషయం ఏంటి చెప్పిన? అక్కడ విశ్వాసంతో ఇత్తి మీ దాతృత్వాన్ని చాటుకోమన్నాడే తప్ప మీ రూపాయికి 2 రూపాయలు సరే నెంబర్ గుండా చెప్పలేదు అక్కడ. అలాంటివి చెప్పలేదు అక్కడ. నేను మళ్ళీ చెప్తున్నానండి, దేవుడు ఇస్తాడంటే అడగాల్సిన అవసరం లేదన్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. అడగాల్సిన అవసరం లేదు. ఒక మాట చెప్పి వదిలేయండి. టయానికి వచ్చేస్తాయి. నేను నమ్ముతున్నాను, నేను అనుభవిస్తున్నాను, వస్తాయి అంతే.
డోరు కొట్టి మరీ ఇచ్చి వెళ్ళిపోతారు. నేను మళ్ళీ చెప్తున్నాను, డోరు కొట్టి ఫోన్ చేసి మరీ ఇచ్చి వెళ్ళిపోతారు. నేను చెప్తున్నాను, అడక్కండి. ఇలాంటి రెఫరెన్స్ దానికి ముడి పెట్టకండి. దేవా అవసరత ఇలా ఉంది, నన్ను ఏం చేయమంటావు అని దేవుడి దగ్గర వదిలే, వచ్చేస్తుంది అంతే. చేస్తాడు ఆయన. ఆయన పనిలో మనం ఉన్నప్పుడు ఆయన తెప్పిస్తాడు. ఈ రెఫరెన్స్ని తప్పుగా ఆడతాడు. ఇది జాగ్రత్త అండి. 8వది, ఇది జాగ్రత్తగా వినండి. రేమ అని ఒక పద్ధతి ఉంది. దీని మీద ప్రత్యేకించి ఒకరోజు చెప్తాను. రేమ అంటే ఏదో ఒక వాక్యాన్ని బైబిల్లోని తీసుకోవడం, ఆ వాక్యాన్ని దగ్గర తెచ్చుకోవడం. ఆ రేమ అనే వాక్యాన్ని ముందు, రేమ అంటే ఏదో ఒక రెఫరెన్స్ తీసి ఆ రెఫరెన్స్లో నుంచి దేవుడు నాతో మాట్లాడుతున్నాడని అనడం. దీన్ని రేమ గాస్పల్ అంటారు. దీని అంటే ఏదో ఒక రెఫరెన్స్ తీసుకోండి. ఇదిగో దేవుడు ఈరోజు నాతో ఈ రెఫరెన్స్తో ఏం మాట్లాడ్డమ్మా, గుర్తుపెట్టుకో. రెఫరెన్స్తో దేవుడు దీన్ని ఏమంటారు, రేమ గాస్పల్ అంటారు. ప్రతి దాంట్లో ఏదో ఒక రెఫరెన్స్ పెట్టేసుకోవడం అన్నమాట. ఇలాగే 30 పుస్తకం పెట్టేసుకున్నాడు. దేవుడు నాతో ఈ సంవత్సరం ఏదో మాట్లాడతాడంటే ఆడికో రెఫరెన్స్ వచ్చింది, వెళ్ళి గర్భవతివి కమ్ము అని వచ్చింది. అది అవుతావా? నేను అడుగుతున్నాను, రెఫరెన్స్ తీసుకుంటే రెఫరెన్స్ చదవండి. కానీ దేవుడు మరి వాక్యంలోంచి మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? నేను చాలాసార్లు చెప్పాను ఎలా మాట్లాడతాడు. ఇప్పుడు నేను ఏదో ఒక శ్రమలో నేను కొట్టుకుపోతున్నాను. ఇప్పుడు ఆ శ్రమలో ఉన్న నాతో దేవుడు ఎలా మాట్లాడతాడు అంటే, నాలాగే ఇలాంటి బాధ అనుభవించిన వారు ఎవరో ఉంటారు బైబిల్లో, ఎవరో ఉంటారు. ఎగ్జాక్ట్ అది జరగకపోయినా నాలాంటి ఇంచుమించు నాలాంటి బాధపడిన వాళ్ళు ఎవరో ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళతో దేవుడు ఏం మాట్లాడాడో బైబిల్లో రాశాడు. ఇప్పుడు అక్కడ దేవుడు ఎలా వాదార్చాడో అందులో నువ్వు చదువుకుంటే, అతన్ని వాదార్చిన దేవుడు నీకు అర్థమైతే అదే శ్రమలో నువ్వు ఉన్నావు కనుక ఆ భక్తుల్లాగే నీవు కూడా దేవునితో నువ్వు కొనసాగితే నిన్ను కూడా వాదారుస్తాడు. అలా మాట్లాడతాడు దేవుడు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఇక్కడ 200 మంది ఉన్నారు, 300 మంది ఉన్నారు, నాకు తెలియదు. ఈ 300 మందికి రకరకాల బాధలు ఉంటే మనకన్నా ముందు బైబిల్లో ఎవరో ఈ బాధపడే ఉంటారండి. ఖచ్చితంగా ఎక్కడో పడి ఉంటారు. ఆ పడిన బాధల్లో వాళ్ళు ఎలా ప్రవర్తించారు నువ్వు చదువుకుంటే, దేవుడు వాళ్ళతో ఎలా ప్రవర్తించాడు నువ్వు తెలుసుకుంటే, ఆ సందర్భంలోంచి దేవుడు నిన్ను ఎలా పట్టుకుంటాడు నీకు నేర్పిస్తాడు. అంతేగాని సందర్భం లేకుండా ఏం వివరం తరం లేకుండా ఏదో ఒక రెఫరెన్స్ తీసేసి దేవుడు నాతో ఈ రెఫరెన్స్తో మాట్లాడుతాడు. ఏం మాట్లాడతాడు రెఫరెన్స్తో? సందర్భం చూడవా? సందర్భానుసారంగా వాక్యం చదవా? దానికి ఒక కాలం ఉంది, దానికి ఒక మనుషులు ఉన్నారు, దానికి ఒక గ్రంథకర్త ఉంది, అక్కడ ఒక క్యారెక్టర్ నడుస్తుంది, అక్కడ దేవుడు ఏదో మాట్లాడుతుంది. ఇవేమి చూడకుండా దేవుడు ఇందులోంచి నన్ను నాతో మాట్లాడేస్తున్నాడంటే ప్రతి రెఫరెన్స్ దాన్ని అప్లై చేసుకోవడం తప్పుడు విధానం. ఇక త్వరగా ముగించేస్తున్నాను. 8వది, 9వది, క్రైస్తవులు విశ్వాసులు పవిత్రంగా నవ్వుకోవాలంటారు. నవ్వు ఇవన్నీ ప్రాస్పరిటీలో బోధిస్తారండి. నవ్వుకోవడం అంటే ఎలా నవ్వుకోవాలి? ఎక్కువగా గంతులు వేస్తుంటారు సరే, గంతులు అది ఎగురుతారు కదా. ఎందుకు ఎలా మీరు ఎలా ఎగురుతున్నారంటే వాళ్ళు చెప్తారు, దేవుడు మమ్మల్ని అలా ఆనందంగా ఉండమన్నాడు అంటారు. ఎగిరేస్తుంటారు, డ్యాన్స్ వేసేస్తుంటారు, పరిశుద్ధాత్మను చెక్కుతుంటారు, స్వరమండల సమూహం అంటారు, ఏదేదో మాట్లాడతారు, ఏవేవో రెఫరెన్స్ చెప్తారు. ఇలా మాట్లాడి ఒక సూత్రం తీసుకొచ్చారు. ఆ సూత్రం ఏంటి చెప్పిన, మనం హ్యాపీగా ఉండాలి, నవ్వుకోవాలి అంటారు. నవ్వుకుంటే ఏముందంటే హెల్దీగా ఉంటాం, నవ్వుకోవాలి అంటారు. విషయం ఏంటి చెప్పిన, ఇది ఎక్కడో విన్నాం, ఎక్కడో నవ్వుకుంటే బాగుంటాం ఎక్కడదంటే యోగాలో తెచ్చి క్రిస్టియన్లు పెట్టేశారండి. ఇది యోగాలోది. ఇది 1 పేతురుపత్రిక 4వ అధ్యాయం, 1 పేతురుపత్రిక 4వ అధ్యాయం, 1 పేతురుపత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు అది మనం ఎలా ఆనందించాలట? క్రైస్తవుడైనందుకు ఏమొస్తుందని చెప్పండి? బాధలు వస్తాయి. బాధలలో నవ్వు. అలా నవ్వం మనం, చెప్పండి. ప్రత్యేకంగా నవ్వు ఉండాలి మన జీవితం. శ్రమలను బట్టి ఆనందించాలి, కష్టాలను బట్టి ఆనందించాలి. బైబిల్ ఏం చెప్తుందో చెప్పినా, శ్రమలను బట్టి అంటే శ్రమను చూసి నవ్వు. అంతేగాని నవ్వమన్నాడు కదని యోగాలో కొన్ని సూత్రాలు ఉంటాయి. కుక్కలాగా నవ్వడం, పులిలాగా నవ్వడం, సింహంలా నవ్వడం, పందిలాగా నవ్వడం,
నవ్వులు ఉంటాయి చూసారా, ఆ నవ్వులన్నీ క్రైస్తవులు తెచ్చి కొన్ని వీడియోస్ ఉన్నాయి, ఎవరు ఏంటి పేర్లు ఏమైనా అడగండి, ఇలా చేతులూపి అలా డ్యాన్స్ చేస్తుంటే ఆ కింద కొటేషన్స్ టైటిల్ పెట్టారు, పరిశుద్ధ ఆత్మలో ఆనందిస్తున్నాడు అన్నారు. బైబిల్ తెలియకపోతే అవి కూడా చూసి మనం అలాగా ఆనందిస్తాం అంతే. ఆయన ఏదో ఎగురుతుంటే అలా ఎగురుతున్నాడు ఏంటంటే అది పరిశుద్ధ ఆత్మడ ఆనందం అంట. నేను అడుగుతున్నాను, ఇలా మనం చెబితే మనం చాలా వ్యతిరేకిస్తారు, అయినా తప్పదు, లోకమంతా మనకు వ్యతిరేకమైన సత్యము చెప్పాలి. ముగించేస్తున్నాను ఇక 10వ హీలింగ్, వైద్యం కోసం. ఒక విచిత్రమైన వైద్యం చేస్తారండి, ఈ మధ్య వీడియోలు వచ్చాయి. ఆ విచిత్రమైన వైద్యం ఏంటి చెప్పిన, క్రైస్తవులకి ఏదన్నా రోగం వస్తే దాన్ని క్రైస్తవ కాపర్లు వైద్యం ఎలా చేయాలి అంటే, ఆ రోగం రావడానికి కారణమంట సాతానంట. ఏంటి? ఆ రోగం రావడానికి సాతాను. దీన్ని స్టార్ట్ చేసింది ఎవరంటే ఒకడు ఉన్నాడు, ఆడి పేరు నాకు సరిగ్గా గుర్తులేదు, అతను స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు ఆ రోగం పోవాలి అంటే ముందు ఏం పోవాలి? దయ్యం పోవాలి. దయ్యము పోవాలంటే ఏం చేయాలి? రోగుల్ని తన్నేయాలి. మీరు చూస్తున్నారు, హైదరాబాద్లో ఒక వీడియో వచ్చింది చూసారా, రోగం అని వచ్చిన ఆవిడ్ని కాలుతో దంతున్నాడు చూసారా. ఎందుకని దంతున్నాడు చెప్పనా, ఆయన అలా నేర్చుకున్నాడు, అది వైద్యం అనుకుంటున్నాడు ఆయన. ఎవరేమనుకున్నా ఎందుకు ఇంత వీడియో కవరింగ్ జరుగుతున్నప్పుడు ఆవిడని అలా తన్నుతున్నాడు ఏంటంటే, ఆయన ఏమనుకుంటున్నాడో తన్నుతున్నాడు అనుకోవట్లేదు, ఆవిడని ఏం చేస్తున్నాడట, స్వస్థపరుస్తున్నాను, వైద్యం చేస్తున్నాను అనుకుంటున్నాడు ఆయన. అందుకే వైద్యం పేరుతో గద్దిస్తారు, తన్నుతారు, కొడతారు, చెంపల మీద కొడతారు, ఇక రకరకాలుగా హింసిస్తుంటారు, జుట్టు పెట్టి లాగేస్తుంటారు, రకరకాలుగా ఆడించేస్తుంటారు. ఇంకా బెన్హిన్ అంటారు, ఆ సూటు తీసుకొట్టేస్తాడు ఇంకా అంతే. ఇవన్నీ ఏం జరుగుతున్నాయి అంటే బైబిల్ చెప్తుంది, ఇవన్నీ దుర్బోధలు. రోగాలు సాతాను వల్ల వస్తాయా చెప్పండి? రోగాలు సాతాను వల్ల వస్తాయా? మనిషికి ఎప్పటికైనా రోగాలు వస్తాయి, ఎలాగైనా రోగాలు వస్తాయి. ఆ రోగాలు సాతాను వల్ల వస్తాయని సాతాన్ని ఎలగొడతామని చెప్పి ఒక మాట నేను చెప్తున్నాను. పిల్లోడికి బాగోకపోతే, మీరు చూడండి యూట్యూబ్లో ఉన్న కేసులు, పిల్లోడికి బాగోకపోతే ఆయన దగ్గర తీసుకెళ్తే బతుకుతాడని తీసుకెళ్తే ఆ కుర్రోడిని గట్టిగా తన్నినందుకు చచ్చిపోయాడు తెలుసా. రోగుల మీదకి ఎక్కువ కూర్చునే మూర్ఖులు ఉన్నారు తెలుసా. అలా ఈ మీదకి ఎందుకు ఎక్కువ కూర్చుంటున్నారంటే వాళ్ళ తొక్కాలి, తన్నాలి, గుద్దాలి, అప్పుడు వాళ్ళ స్వస్థత జరుగుతుంది అంటున్నారు. బయట ఎక్కడో తన్నులు సామును చూసాం, మన దాంట్లో కూడా ఉన్నారు ఎవరో తన్నులు సాములు, భక్తులు వెళ్ళిపోతున్నారు భక్తులు. ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే ప్రాస్పరిటీ పేరు మీద జరుగుతుంది. ప్రాస్పరిటీ అంటే ఎలా ఉంటుందంటే ఇంకా చాలా ఉన్నాయి, నేను మర్చిపోయి చెప్తున్నాను. ప్రాస్పరిటీ ఇంకా ఏం చెప్తారంటే వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతూ, ఒకరోజు ఆయన ఫుల్ నేమ్ నాకు గుర్తులేదు కానీ సామ్యుయల్ ఏదో ఉంటుంది, చాలా క్లాసిక్ ఇంగ్లీష్ మాట్లాడతాడు ఆయన. ఇందులో ప్రాస్పరిటీలో ఏం చెప్తారంటే అందరూ ఆయన్ని డాడీ అని పిలవాలన్నమాట. ఎవరిని? ఇప్పుడు మీరు అందరు నన్ను ఏమని పిలవాలి? మీరు నా పిల్లలు, నన్ను డాడీ అంటే ఆత్మీయ తండ్రిగా పిలిస్తే పర్లేదని. కానీ ప్రాస్పరిటీలో ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ ఏంటి చెప్పిన, అందరూ డాడీ అని పిలవాలి, డాడీ గారు అనాలి, డాడీ డాడీ అని పిలవాలి. ఆ కోవిడ్ టైంలో ఆ డాడీ ఏమని స్టేట్మెంట్ ఇచ్చిందో, సామ్యుయల్ ఏదో ఉంటుందండి, సామ్యుయల్ పట్ట. కోవిడ్ టైంలో ఆయన ఏమని, చాలా క్లాసిక్ ఇంగ్లీష్ మాట్లాడతాడు. రేమా సబ్జెక్ట్ ఎక్కువ చెప్పేది ఆయన, రేమా. నాకు తెలిసి ఇది అందరికి అర్థం అవుతుంది, ఒక రోజు ఎప్పుడైనా చెప్తాను నేను. ఇది కోవిడ్ టైంలో నేను ఏం చెప్పాడంటే, మా మినిస్ట్రీకి వచ్చిన వారికి, మా చర్చిలో ఉన్న వారికి వైరస్ రాదన్నాడు, కోవిడ్ రాదన్నట్టు. విషయం చెప్పిన వాళ్ళకి ముందు వచ్చేసింది. వాళ్ళు చాలామంది చాలా మాట్లాడతారు. వాళ్ళు ఏమంటారంటే హాస్పిటల్ మనకు అవసరం లేదంటారు, హాస్పిటల్ని ఖండిస్తారు. క్రైస్తవులు మందులు వేసుకోకూడదు అంటారు. కొంతమంది ఉన్నారు ఇలాంటివి, ఇవి నమ్మేవి. ఇంకా మాట్లాడతారు, ఇదిగో రకరకాల విషయాలు మాట్లాడుతూ చివరికి వాళ్ళు మాట్లాడే మాటలు కొన్ని విచిత్రంగా ఉంటాయి. మనం ఏమంటారు చెప్పినా, మనం హాస్పిటల్కి సంప్రదించకూడదు, ఆశ్రయించకూడదు, ఇంకా మాట్లాడుతూ దీనిని బట్టి చాలా చాలా పొగుడుకుంటూ వాళ్ళు ఏమంటారంటే కొన్ని హాస్పిటల్ కూడా కట్టిస్తారు. ప్రాస్పరిటీలు ఉండే బిబిలికల్గా క్షమించండి, భౌగోళికంగా కనబడదేంటి చెప్పిన,
హాస్పిటల్ కట్టిస్తారు, ఆశ్రమాలు కట్టిస్తారు. ఎందుకు కట్టిస్తారంటే ఇవి హాస్పిటల్లో ఆశ్రమాలు కట్టేసిన తర్వాత వీళ్ళు ఏమంటారంటే, దేవుడు మాతో ఇంత గొప్ప సేవ చేయిస్తున్నాడు, మమ్మల్ని ఇంత బాగా వాడుకుంటున్నారని ప్రాస్పరిటీ చూపిస్తారు. ఇంకో విషయం చెప్పిన, ఒకవేళ నిజంగా ఎందుకు హాస్పిటల్ కడతారు, ఆశ్రమాలు, అనాథాశ్రమాలు ఎందుకు కడతారంటే గవర్నమెంట్కి ట్యాక్స్ పడకూడదంటే చెప్పండి, ఏదో ఒకటి కట్టాలి, అంత కడతారండి. నిజంగా కట్టరండి, నేను చెప్తున్నానండి. అనాథాశ్రమం కడతానని ఒక దొంగోడు నేను చెప్తున్నాను. అనాథాశ్రమం కడతామని ప్యాలెస్ కట్టుకున్నట్టు ఇల్లు కట్టుకున్నాడు అన్నాడు దొంగోడు. వృద్ధులకి ఆశ్రమం కడతామని చెప్పి, వృద్ధాశ్రమం అని చెప్పి ఎకరాలు దోసేశారండి. హాస్పిటల్ కడతామని చెప్పి అయ్యన ఖర్చు 50 రూపాయలు, దోసేసింది 1000 రూపాయలు అండి. ఎందుకు కడతారయ్యా ఏంటంటే ప్రాస్పరిటీలో ఒక మెథడ్ ఉంటుంది. ఇవన్నీ కట్టి దేవుడు మాతో ఇంత సేవ చేయించేస్తున్నాడు అనగానే మనం ఏమంటాం, హాస్పిటల్ ఇంకా కొంచెం ఇంకా ఎడల్పు చేయండి, వచ్చే నెలలో మీకు ఇంకా బాగా ఇచ్చేస్తామని. ఇచ్చేయండి. మేము కూడా కడతాం, వచ్చే నెలలో మాకు ఇవ్వండి. నేను మళ్ళీ చెప్తున్నాను, టైం మ్యాగజైన్ ముగించేస్తున్నాను. టైం మ్యాగజైన్ తెలుసు కదండి, చదువుకుంటే తెలుస్తాయండి ఇవన్నీ. టైం మ్యాగజైన్లో ప్రాస్పరిటీ కోసం ఏం రాశారు చెప్పిన, టైం మ్యాగజైన్లో ప్రాస్పరిటీ కొరకు పేదవారిని దోసుకోవడమే ప్రాస్పరిటీ గాస్పల్ అన్నారు. వీళ్ళ దగ్గర ఎక్కువగా మోసపోయేది ఎవరు చెప్పండి, పేదవాళ్ళు. వీళ్ళు బాగా కోట్లు సంపాదించేది ఎవరి దగ్గర చెప్పండి, పేదవాళ్ళు. టైం మ్యాగజైన్ ఇలా రాసింది, ఏమని రాసింది తెలుసా, పేదోడిని దోసుకోవడమే ప్రాస్పరిటీ గాస్పల్, అంతే. డబ్బున్నవాడు ఎప్పుడు వాడు పిల్లికి బిచ్చం పెట్టడం, అందుకే డబ్బున్నవాడు అయ్యాడు. మీరు చూడండి కావాలంటే. మనం ఎందుకు పేదోళ్ళు అయ్యాం, మనకు ఇప్పుడు మెతుకులు ఉంటే పక్కడికి పెడతాం కనుక పేదోళ్ళు అయ్యాం. డబ్బున్నవాడు ఎప్పుడు ఇవ్వడు చూడండి మీరు కావాలంటే. డబ్బున్నవాడు ఎప్పుడు డబ్బున్న, ఎందుకంటే దోస్తాడాడు ఆడెవడో. ప్రాస్పరిటీ ఎక్కువ ఎక్కడ జరుగుతుందంటే పేదోళ్ళు, మిడిల్ క్లాస్, డౌన్లో ఉన్న వారి దగ్గరే ప్రాస్పరిటీ ఎక్కువ జరుగుతుంది. ఇన్ని చెప్పాం కదండి, 2 రెఫరెన్స్ చూపించడం మనసు బాగోలేదని మీరు అనుకుంటారని నాకు అనిపించి 2 రెఫరెన్స్ చూపించి నేను ముగిస్తాను. చూద్దాం మత్తయి సువార్త. అంటే ఇప్పుడు దేవుడు మాకు ఏమి చేయడంటారా, ఇవేమి జరగబట్టారా, ఏంటి ఇలా పంపించేస్తున్నారు ఇంటికి, మాకు మనశ్శాంతి లేకుండా అనుకుంటారని ఒక రెఫరెన్స్ చూపిస్తాను. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ. దేవుడు ఇవ్వడని నేను చెప్పట్లేదు, కానీ ఇచ్చే వాటిని కొరకు బైబుల్ చెప్పొద్దంది. దేవుడు ఇస్తాడు, ఏమిస్తాడు, మొదట ఆయన రాజ్యాన్ని నీతిని ఎతకండి అని, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించును. ఏవన్నీ 31లో చూడండి, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించు. ఒక సగటు మానవుడికి కావాల్సింది తిండి, నెక్స్ట్ బట్ట, నెక్స్ట్ నీరు. వీటి కొరకు మీరు సీరియస్గా దేవుడి దగ్గర మీరు గోజాడిపోకండి. ఆయన రాజ్యాన్ని నీతిని మీరు ఎతికితే అప్పుడు మీకు కావలసినవి ఇస్తాడు. ఎక్కువ ఇవ్వడం, ఎక్కువ ఇస్తే మొత్తెక్కిపోతారు. ఎంత ఇస్తాడు, తిమోతి పత్రిక చూడండి. తిమోతి పత్రిక మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం. వెళ్ళే ముందు అందరితో ఫోటో తీయండి, వచ్చే వారం ఎంతమంది అవుతారో చూద్దాం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం నుంచి, సంతుష్ట సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉంది. దైవభక్తిలో ఏముంటుందట, తృప్తి ఉంటుందట. దైవభక్తిలో ఒక్క లైన్లో చెప్తే, ఉన్న దానిలో భక్తిలో ఉన్నవాడికి తృప్తి ఉంటుంది. ప్రభువా చాలు ప్రభువా, ఇది లేని వాళ్ళు కూడా ఉన్నారు ప్రభువా, చాలు ప్రభువా అంటారంటే భక్తిలో ఏముంటుంది చెప్పిన తృప్తి. ఉన్న దాంట్లో ప్రభువా చాలు ప్రభువా అన్న తృప్తి ఉంటుంది. భక్తిలో ఏముంటుందని చెప్తారు చెప్పిన, ఇంకా పెంకిటిల్లో ఉన్న పెట్టి బిల్డింగ్ అడుగు దేవుణ్ణి అంటారు. నిజమైన భక్తిని వాడు ఏమంటే చెప్పిన, ప్రభువా ఈ పెంకిటిల్లు కూడా లేని వాళ్ళు ఉన్నారు ప్రభువా, చాలు ప్రభువా అంటారు. సంతుష్టి సహితమైన భక్తిలో తృప్తి ఉంటుంది. అది గొప్ప లాభం. నా భక్తే గొప్ప కోట్ల రూపాయల లాభం, ఇందులో నేను ఇంకేమీ ఎతకను అంటున్నాడు. ఇంకా కిందకని, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి
ఏది నీకు దేవుడిచ్చిన కారు అని చెప్పుకుంటున్న కారు కానీ, బిల్డింగ్ కానీ, ఎకరం కానీ, సూటు కానీ, బూట్లు కానీ, వాచీలు కానీ, ఏదైనా బంగారం బండారం ఏదైనా కానీ ఇవి దేవుడిచ్చాడని చెప్పుకుంటున్న ఏదైనా దేవుడిచ్చింది దేవుడున్న లోకానికి పట్టుకెళ్ళావు. నిజంగానే అది దేవుడిచ్చింది అయితే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు దేవుడి దగ్గరికి అవి కూడా చెప్పండి. మరి దేవుడు ఏమిటి ఇస్తాడు. ఎందుకు ఇస్తాడో? నీకు తాత్కాలికమైన 60 ఏళ్ళ జీవితానికి ఏం కావాలా ఇస్తాడు. ఏమిస్తాడు చెప్తున్నాడు చూడండి. అన్నము వస్త్రము గలవారమై ఉండి వాటితో తృప్తి పొంద. ఏముంటే సరిపోద్దంటే భక్తిగా బతకడానికి ఏముంటే సరిపోద్దండి ప్రభా? మినిమం ఒక రేంజ్ రవర్ ప్రభా అన్నాడు అక్కడ. కనీసం ఫార్చునర్ ప్రభా, నాకు ఫార్చునర్ పిచ్చండి. కనీసం ప్రభా ఇదిగో ఎలాగైనా కనీసం ఏదైనా BMW అయినా పర్లేదు ప్రభా అని అన్నాడా? ఏమన్నాడు చెప్పనా? భక్తిగా బతకడానికి ఏముంటే సరిపోద్దంటే ఆ రోజుకి పట్టెడు మెతుకులు, ఆ రోజు వేసుకోవడానికి బట్టలు ఉంటే చాలు. అలా మెల్లగా ముక్కు మూసుకుని బతికేసి ప్రభా చాలు. ఎందుకంటే ఈ అన్నం కూడా దొరకని వాళ్ళు బయట ఉన్నారు ప్రభా, ఈ బట్టలు కూడా లేని వాళ్ళు బయట ఉన్నారు ప్రభా. ఇది మాకు ఇచ్చావు, ఇది మాకు చాలు, దీంతో మేము బతికేసి నీకు ఒక సాక్షిగా ఉండి ఈ లోకం నుంచి ఏదో రోజు వచ్చేస్తాం. మేము అదే నేర్చుకున్నాం, మా పిల్లలకు కూడా అదే నేర్పిస్తాం. నేను ఎప్పుడో చెప్పానండి, సందర్భం వచ్చిన గారికి మీకు ఆ జోస్తో మీరు ఇంటికి వెళ్ళేందుకు చెప్తున్నాను. ఒక పేద పాస్టర్ గారు ఉన్నారండి, చాలా పేదోడు ఆయన. ఆ పేద పాస్టర్ గారు పాపం ఆయన స్కూల్కి తన పిల్లలకు సరైన ఫుడ్ క్యారేజ్ కూడా పెట్టలేడు. మంచి స్కూల్లో జాయిన్ చేశాడు, పిల్లలను బాగా చదివించి రేపు పొద్దున్న ఎదిగిన తర్వాత మంచి సేవ చేయించాలని, ఉద్యోగం కదా సేవ చేయించాలని. కానీ ఈ టైంలో చుట్టూ ఉన్న డబ్బున్న వాళ్ళు పిల్లలు ఉంటారు కదండి, రోజు వాళ్ళు టిఫిన్ ఏం తీసుకున్నట్టు ఇడ్లీలు, దోశలు, పెసరెట్లు, బజ్జీలు రకరకాలు తెస్తే ఈడెప్పుడు ఆ సద్దన్నం పట్టుకెళ్ళేవాడు. వాళ్ళ నాన్న సద్దన్నమే పెట్టేవాడు. అప్పుడు అడిగారు, అరే మేము ఎప్పుడు రకరకాలు తెచ్చుకుంటాం, ఏట్రాది వైట్గా ఉన్నది తెచ్చుకుంటాం అన్నారట. అప్పుడు ఈడు వెళ్ళి, నాన్న మా ఫ్రెండ్స్ అందరూ పూరీలు, బజ్జీలు, దోశలు, పెసరెట్లు అన్నీ తెస్తున్నారు నాన్న, నాకేంటి నాన్న ఇలాంటివి తెస్తున్నావు అని అడిగితే అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడట, నాన్న మనకు దేవుడిచ్చింది ఇదే, ఇది బంగారంలో మనం తినాలి, దీని పేరేంటి చెప్పండి, నీ ఫ్రెండ్స్ అడిగితే చెప్పు, దాని పేరు కూల్ రైస్ అని చెప్పాడు. కూల్ రైస్ అంటే సద్దన్నం. అప్పుడు ఆ ఫ్రెండ్స్ అడిగారు, ఏమని, మరి ఏంట్రా దీని పేరంటే కూల్ రైస్ అన్నారు. మరి అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి బజ్జీలు తిని పూరీలు వెళ్ళిన అందరి ఇంటికి వెళ్ళి, ఈ పూరీలతో కూరలు అందరి ఇంటికి వెళ్ళిన, అమ్మ నాకు రేపు కూల్ రైస్ వండు అన్నారట. కూల్ రైస్ అంటే ఏంటి వాళ్ళు అమ్మకి అర్థమవుతలేదు. కూల్ రైస్ ఏట్రా అని అడిగితే ఆ తర్వాత వెళ్ళి కూల్ రైస్ ఏంటంటే మా ఫ్రెండ్స్ చూపిస్తాను రేపు రా అని ఇలా మమ్మీలు డాడీలు అందరూ వస్తే అప్పుడు ఆ కుర్రోడు చూపించాడు. ఏం తింటున్నారో బాబు అంటే కొంచెం పెరిగేసుకుని ఆ సద్దనం తింటున్నాడు. అప్పుడు మమ్మీ మాకు ఇదే నచ్చింది, కూల్గా మాకు అదే కావాలంటే అప్పటి నుంచి ఆ కుర్రోడిని చూసి అందరూ సద్దనం తిన్నారు. భక్తి అర్థమవుతే ఎలా ఉంటుంది చెప్పనా? నా కొడుకు పూరీలు అడుగుతున్నాడని పూరీలు వెనకాల పరిగెట్టం, ఉన్న దానిలో తృప్తిగా బతకడం ఏంటో మన కొడుకులు కూతుర్లకి నేర్పిస్తాం. గుర్తుపెట్టుకోండి, అది తృప్తిగా బతకడం అంటే. ప్రభు ఇది కూడా లేని వాళ్ళు ఉన్నారు ప్రభు, ఈ పాచానం కూడా లేని వాళ్ళు ఉన్నారు ప్రభు. మేము బతుకుతాం ప్రభు, మాకు చాలు ప్రభు, ఉన్నా గడకు చాలు. ఇది ఎప్పుడైతే అర్థమవుద్దని చెప్తున్నానండి, మీరు ధన్యంగా జీవిస్తారండి దేవుళ్ళు, ధన్యజీవులు. ఈ చర్చిలో ఈ వస్తాయి నేను చెప్పనండి, ఆ చెప్పినప్పుడు నేను చెప్తున్నానండి, దేవుడు నన్ను లెక్క అడుగును గాక. ఈ చర్చిలో ఏం చెప్తారంటే బతకండి, మరణించిన తర్వాత ఆయన సన్నిధికి వెళ్ళిపోండి, అదే చెప్తామండి మేము. ఇది తప్ప ఇంకా మేము ఏమీ చెప్పలేము. మేము రండి, ఇక్కడ ఏవో జరుగుతాయి, రండి వెళ్ళండి, మీకు ఉద్యోగాలు వస్తాయి, ఇవన్నీ మేము చెప్పలేము, మాకు చేత కాదు. ఒకవేళ చెప్పే ప్రయత్నం చేసినా మా వల్ల అవుతుంది. ఒకటి వచ్చు, అది పౌలు బోధించింది ఇవ్వచ్చు, పేతురు బోధించింది ఇవ్వచ్చు, అపోస్తులు బోధించింది ఇవ్వచ్చు. వాళ్ళు ఏం బోధించారు తెలుసా? ఈ జీవిత కాలం మట్టుకే యేసుక్రీస్తుని నమ్మిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమైంది. ఈ జీవితానికి యేసుప్రభువుని నమ్మకండి, మరే జీవితానికి, రాబోతున్న జీవితానికి నమ్మండి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. బట్టలు ఉన్నాయా? చాలు, అవే వేసుకో, సిరిగిపోయే వరకు వేసుకో, సిరిగిపోయి కొత్తవి కొనుక్కో, సరిపోతాయి. ఏటి అస్తమాలు అదే వేసుకుంటున్నామంటే మా దేవుడు మాకు అదే నేర్పించాడు అని చెప్పండి. ఒకవేళ కొనుక్కుంటున్నాం కదా, కానీ తగలేకండి డబ్బుల్ని, దేవుడిచ్చి నీ దాచుకోండి. కిందకి అంటున్నాడు చూడండి,
మనం మీలో కిందికి చెప్తున్నాడు, ధనవంతులవుటకు అపేక్షించు వారు స్వాదంలోను ఉరులోను అవివేకయుక్తమైన హానికరమైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టముల్లోను నాశనంలోను ముంచివేయను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీళ్లకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధల్లో తమ్మును తామే పొడుచుకుని విశ్వాసం నుండి తొలగిపోయారు. ఇప్పుడు చెప్పండి, ప్రాస్పరిటీలో జరిగేదంతా ఏంటి చెప్పండి? ప్రాస్పరిటీలో జరిగేది ఇల్లు డబ్బుకు సంబంధించింది, జాబు డబ్బుకు సంబంధించింది, సమృద్ధి డబ్బుకు సంబంధించి, డబ్బు 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 దేవుడు ఇవే ఇస్తారని చెప్తారు. నేను అడుగుతున్నాను, దేవుడు ఇస్తాడు, ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇస్తాడు. మనకు తెచ్చి కుమ్మరించిన, ఎందుకంటే ఇశ్రాయేలు 40 సంవత్సరాలు నడిపించిన దేవుడు ఏ రోజు మన్నా ఆ రోజు ఇచ్చాడు తప్ప నెల రోజులకు సరిపడిన మన్నా ఇవ్వలేదు. ఇస్తే వాళ్ళ కళ్ళు నెత్తికెక్కుతాయని తెలుసు, ఆయన ఇవ్వడు. శనివారం తప్ప మిగిలిన ఏ రోజు మీరు చూడండి, రోజు దాటి వాళ్ళు కూర్చుకున్నది కుళ్ళిపోయింది. మన సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభసాధం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎవరైనా ఈ మాటలు అపార్థం చేసుకుంటే తండ్రి, నన్ను అపార్థం చేసుకున్నా పర్లేదు కానీ ఆ మాటలు అర్థం చేసుకునే జ్ఞానం ఇవ్వండి తండ్రి. తెలుగు రాష్ట్రాల్లో తండ్రి, ఈ దక్షిణ భూభాగంలో జరుగుతున్న లేదా మా భారతదేశంలో జరుగుతున్న తప్పుడు సువార్తలు ఇవే. ఇప్పటివరకు మేము మాట్లాడుకున్నవే సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి తండ్రి. ఇదే పెద్ద భక్తి అనుకుంటున్నారు దేవ. సత్యం చెప్పేవాళ్ళు లేరు, ఈ జీవితకాలం బ్రతకూడదని చెప్పేవాళ్ళు లేరు, కరువు అయిపోయారు తండ్రి. గొప్పలకి, పేర్లకి, ఘనతలకి తండ్రి రిచ్గా ఉండడమే తండ్రి అదో పెద్ద జీవితం అనుకోవడం, అదే దేవుడు దీవించాడు అనుకోవడం తండ్రి. కనీసం బైబిల్ చదవడం రాని వారు బోధించే బోధల దేవ, వారి కళ్ళు తెరవండి. ఆ ప్రాస్పరిటీ నుంచి వాళ్ళని బయటికి తీసుకురండి. బైబిల్ ఎరిగిన పండితులుగా వాటిని ఎదిరించే శక్తిని వారికి దయచేయండి. మమ్మల్ని తండ్రి ఎప్పుడు ఇదే తీవ్రతతో మమ్మల్ని నడిపిస్తారని కోరుతూ, నా ముందు మాట్లాడిన తమ్ముడిని, ఇక్కడ మాట్లాడుతున్న ప్రతి బోధకుని మీ చేతులకు అప్పగిస్తూ, వచ్చిన విశ్వాసం తండ్రి సత్యమందు వారిని స్థిరపరుస్తారని అర్థిస్తూ, క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.